హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మనమైతే ఇవాళ జొన్న రొట్టె ఎలా చేసుకుందో చూద్దాం. ముందుగా ఒక గిన్నె తీసుకొని కొంచెం వాటర్ తీసుకోవాలి. స్టవ్ వెలిగించి బాగా నీళ్ళు కాగాలి అనమాట, బాగా ఉడకాలి నీళ్ళు, అప్పుడే కలపాలి పిండిలో. తర్వాత ఒక గిన్నెలో పిండి తీసుకొని నీళ్ళు కాగాక నీళ్ళు కింద పెట్టేసి పెనం పెట్టుకోవాలి అనమాట. పెనం బాగా హీట్ అవ్వాలి కాబట్టి ముందే పెట్టుకోవాలి, పిండి కలపక ముందే. ఇప్పుడు నీళ్ళు బాగా ఉడికిన నీళ్ళు పిండిలో పెట్టాలన్నమాట. కొంచెం కొంచెం పెట్టాలి. పిండి పొడిగా ఉండాలి, ఎక్కువ మరీ మెత్తగా ఉండొద్దు, మరీ పొడిగా ఉండొద్దు, మీడియంలో ఉండాలి. నేను చూపిస్తాను చూడండి. ఇగో ఇలా ఒకేసారి పోసుకుంటే మెత్తగా అయిపోతుంది, ఎక్కువ అయిపోతాయి నీళ్ళు. అందుకని కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటూ మనం కలుపుకుంటూ ఉండాలి. తర్వాత లాస్ట్కి చల్లారకుండా ఇలా మెదుపుకోవాలి, చేతితో కానీ గరిటతో కానీ ఇలా మెదుపుకొని ఒక మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకుంటే చల్లారదనమాట పిండి, రొట్టెలు మంచిగా అవుతాయి. అందుకని అయితే ఇలా చేయాలి. ఇక ఆ తర్వాత అయితే కొంచెం వేడి నీళ్ళు గిన్నె ఉంటుంది, దాంట్లో కొంచెం నార్మల్ వాటర్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్ కానీ గిన్నె కానీ తీసుకొని కొంచెం కొంచెం పిండి కలుపుకోవాలి. మనకు ఒక రొట్టెకి సరిపడే పిండి తీసుకోవాలి. ఇలా ఎన్ని రొట్టెలు అయితే అన్నిసార్లు అలా చేస్తూ ఉండాలన్నమాట. కొంచెం కొంచెం పిండి ఒక ప్లేట్లో తీసుకొని కొంచెం కొంచెం నీళ్ళు వేసుకుంటూ మెత్తగా పిండి కలపాలి. బాగా మెత్తగా చేత్తో బాగా పిసికి మెత్తగా కలిపి రౌండ్గా చేసుకోవాలి పిండిని. చూడండి, ఇగో ఇలా బాగా కలిపి మెత్తగా రౌండ్గా చేసుకోవాలి. అప్పుడప్పుడు మనం చేతికి నీళ్ళు అంటిస్తూ చేయాలన్నమాట, ఎందుకంటే పిండి మన చేతికి అంటుకుంటూ ఉంటుంది. అందుకని అయితే ఇగో ఇలా రౌండ్గా చేసి తర్వాత చేయి కడుక్కొని నేను చూపించిన విధంగా చేత్తో రౌండ్గా నొక్కాలన్నమాట. రొట్టె చేసుకోవాలి. ముందు చేత్తో చిన్నగా రొట్టె చేసుకోవాలి. చూడండి, చూపిస్తాను. ఇగో ఇలాగా రౌండ్గా మనం నొక్కుతూ కొంచెం చిన్న రొట్టెలాగా చేసుకోవాలన్నమాట. ఇలా చేసుకొని తర్వాత పక్కన పెట్టేసి ఇప్పుడు మనం ఒక కవర్ తీసుకోవాలి. కవర్ మీద ఆయిల్ వాటర్ పెట్టి చేయాలి. మామూలుగా అయితే బంజారాలు చాలామంది పొడిపిండితో చేస్తారు. ఇక మా సైడ్ అయితే ఇలాగే చేస్తారండి. మాకు పొడిపిండితో చేయడం రాదు. నేనైతే ఎప్పుడు ఇలా కవర్ మీదనే చేస్తాను. ఒక కవర్ని ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలి. కవర్ తీసుకొని, ఏ కవర్ అయినా సరే పర్వాలేదు, మనం షాపింగ్ అట్లా వెళ్తాం కదా, అలాంటి కవర్ తీసుకొని రౌండ్గా కట్ చేసుకోవాలి. ఆ కవర్ మీద కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం వాటర్ చల్లుకోవాలి. అలా మొత్తం స్ప్రెడ్ చేయాలి చేత్తో. చేసి ఇక రొట్టెలు చేసుకోవాలన్నమాట. చూడండి, ఇలాగా నేను చూపిస్తున్న విధంగా ఇలా చేసుకోవాలి. అందరైతే బంజారా సైడ్ మా వాళ్ళు అయితే చేత్తోనే చేస్తారు, కానీ నేను ఇలా చేత్తో చేస్తే చాలా టైం పడుతుంది, పైగా చేతులు నొప్పి కూడా ఉంటుంది. కాబట్టి నేను ఇలా ట్రై చేశాను, మంచిగానే వచ్చింది. నేను చపాతీ కర్రతో చేస్తున్నాను, చాలా బాగుంది. రౌండ్గా చేసుకోవాలి ఇలా. తర్వాత ఒక సైడ్ తిప్పాలి, ఒక సైడ్ నుంచి ఇంకో సైడ్ తిప్పుకుంటూ మళ్ళీ ఆయిల్ పూసుకుంటూ మళ్ళీ చేసుకోవాలి. అట్లా కర్రకి అతుక్కోకుండా కొంచెం కొంచెం ఆయిల్ పోయాలి. తర్వాత లాస్ట్గా అడ్జస్ట్ చేసుకోవాలి చేత్తో. మనం రౌండ్గా మంచిగా వచ్చిందా లేదా అని చూసుకొని ఇప్పుడు అవతల సైడ్ పెనం బాగా హీట్ అయ్యిందో లేదో చూసుకోవాలి. బాగా ఏడిగా ఉండాలన్నమాట. మెత్తగా అంటే పెనము చల్లగా ఉంటే పిండి మొత్తం దానికి అతుక్కుంటుంది, రొట్టెలాగా రాదు. అందుకని ఏడి అయ్యాక ఇప్పుడు మనం చేసిన రొట్టె పెనం మీద పెట్టాలి. చూడండి, అట్లాగా ఇది బాగా చూడండి ఎలా పొంగుతూ వచ్చిందో, మంచిగా అయింది. ఇక ఇది కొంచెము అటు కాలాక మళ్ళీ ఇంకో సైడ్ తిప్పుకోవాలి. అలా అటు ఇటు తిప్పుతూ ఉంటే కొద్దిసేపటికి అది ఒక 5 మినిట్స్కి అయిపోతుంది రొట్టె అనేది మంచిగా. చూడండి, ఇలా కాలాలి, అటు ఇటు తిప్పుకోవాలి. బాగుంటుంది. అయిపోయిందండి ఇక రొట్టె ఇది అయితే. ఇలానే మీరు కూడా చేసుకోండి, చాలా బాగుంటుంది, ఆరోగ్యంగా కూడా ఉంటుంది. చూడండి, ఇప్పుడైతే అందరూ ఇలాంటి రొట్టెలకే ప్రిపేర్ చేస్తున్నారు అనమాట, ఎందుకంటే హెల్త్కి మంచిదని. చూడండి, నేను ఇన్ని రొట్టెలు అయితే చేసినాను. ఇప్పుడు టేస్ట్ ఎట్లా ఉందో చూస్తున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతే మరి, బాయ్ అండి.